నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2024 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచిత బస్ సర్వీస్ని అయితే ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారమే కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా బస్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టనున్నారు. సో ఈ ఫ్రీ బస్ పథకం పైన వైజాగ్ మహిళలు ఏమంటారో అడుగుదాం పదండి. అమ్మ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఎన్నికల ముందు చెప్పారు మహిళలందరికీ ఫ్రీ బస్సులు ఇస్తామని చెప్తున్నారు. ఫ్రీ బస్సుల మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? ఫ్రీ బస్సుల మీద ఉపయోగపడేవి అవి లేడీస్కి మాత్రం. అందుబాటులో ఎక్కడికైనా వెళ్ళాలంటే తొందరగా బస్సు ఉంటే వెళ్ళటానికి అవుతుంది. ఆటోలు అంటే ఆ టైం వరకు వెయిట్ చేయాలి, వాళ్ళు అడిగే డబ్బులు ఇచ్చుకోవాలి. ఫ్రీ బస్ అనుకో ఫ్రీగా లేడీస్ మట్టుగా వెళ్తారు కాబట్టి పర్వాలేదు, ఏ ఇబ్బంది ఉండదు, జెంట్స్ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఫ్రీ బస్సులు అనగానే మహిళలు కానీ ఎవరు కొంతమంది ఉంటారు అంటే వృధాగా వాటిని యూజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అంటే మరి అలా చేయడం వల్ల మరి నిరుపయోగం కదా. ఇలాంటి వృధాగా చేయడానికి పనికిరాదు అది. అది మన ప్రభుత్వం కాబట్టి మనకు కూడా అందులో బాధ్యత ఉంటుంది. మనం అందులోని బాధ్యులమే కాబట్టి అది మనం ఉపయోగించుకునేలా చేసుకోవాలి. మంచి కోసం ఉపయోగించుకోవాలి, చెడు కోసం అయితే ఉపయోగించకూడదు. పరిపాలన పర్వాలేదండి. మరి అన్న వాగ్దానాలు ఎలా చేస్తారనేదే కావాలి. అమ్మదేవని ఇస్తానన్నారు, అది ఎప్పుడు అమలు పరుస్తారో తెలియదు. తర్వాత మరి నిరుద్యోగులుగా వృత్తిని ఇస్తానన్నారు, అది ఎప్పుడు అమలు పరుస్తారో అవన్నీ చెయ్యాలి. వాగ్దానం చేశారు కాబట్టి. ఎలా అనిపిస్తుందమ్మా? ఫ్రీ బస్ ఇస్తే బెస్టే అంటారమ్మా? బెస్టే కదా, చాలా మందికి బెస్టే అది. ఇంకోటి పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇంకా చేస్తే చాలా మందికి మంచిదే కదా బాబు. చాలా మంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, చాలా మంది కూడా వాటి కోసం ఫ్రీ బస్ పెడితే చాలా మంచిది. అంటే మెయిన్గా దేనికి యూజ్ అవుతారంటారమ్మా? ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఎక్కువగా యూత్ మహిళలకి ఫ్రీ బస్సెస్ అంటున్నారు కదా, ఇలా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏదైనా యూజ్ ఉంటుంది? కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాలేజీకి అప్పుడు తల్లిదండ్రుల కాడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బాగుంటుంది. పిల్లలు కాలేజీ ఏంటిది హాస్టల్లో ఉన్నారనుకో, వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి కూడా వాళ్ళు రావడానికి బాగుంటుంది, మనము వెళ్ళడానికి కూడా మెడికల్కి అన్నిటికి బాగుంటుంది ఫ్రీ బస్ పెడితే. ఎలా అనిపిస్తుంది మా ఫ్రీ బస్ సర్వీస్ కోసం? ఫ్రీ బస్సు మంచిదన్నమ్మ. అది ఫ్రీ బస్సు అంత ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అలాంటి దానికి మనలాటలు వెళ్ళకపోయినా చాలా మంది ఇల్లులు ఉన్నారు, వాటికి ఇబ్బంది పడకుండా వాళ్ళకి మంచిదే. అందుకనేసి అది పెట్టడం మంచిదే. అమ్మ క్యాంటీన్ పెట్టడం మంచిదే. అనుకుని మాత్రం అతను కానీ పెట్టి లేకుంటే ఇంకా తిరిగి ఉండదు. ఫ్రీ బస్సులు పెట్టడంలోనే చాలా ఉపయోగం ఉంటుంది. దీనికి దానికైనా ఉండదమ్మా, ప్రతి దానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా ఉంటుంది అన్నమాట. దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే కావాలనుకునేటప్పటికి మరి బస్సు దొరకపోద్ది. ఇప్పుడు అదే ఆ టైంకి అది వచ్చిందంటే ఎక్కేస్తారు గబుక్కున్న. అలాంటి ఉపయోగం ఉంటుంది. ఫ్రీ బస్ సర్వీస్ మీద మీ ఒపీనియన్ ఏమంటారు మా మహిళలు? ఫ్రీ బస్ అంటే పర్వాలేదు. మరి ఎలా ఉపయోగపడతాయి అంటారు? అన్నిటికీ ఉపయోగపడుతుంది. బస్సు అంటే ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, నెర ప్రయాణం ఆటోకి కూడా డబ్బులు లేని ఉంటారు కదా, అలాంటి దగ్గర బాగుంటుంది. ఫ్రీగా ఉంటుంది, జనానికి పెట్టచ్చు కదా. ఫ్రీగా పెడతారంటే ఎవరొద్దు అంటారు. ఎలా కనిపిస్తుందమ్మా ఫ్రీ బస్ సర్వీస్ అంటే? బాగుంటుంది కానీ మనం బాగా ఓడుకుంటే పర్వాలేదు. అవతలకి ఇబ్బంది మనం ఏది అవసరం అనుకుంటున్నాం దానికే వెళ్ళాలి, అడ్డమైన దానికి వెళ్ళకూడదు. అంతే కదా, ఎట్టనేసి అడ్డమానం చేయకూడదు. మనం ఏది అవసరం, ఏ హాస్పిటల్ గాను లేకపోతే ఏ కూరగాయలకైనా ఎక్కువసేపు హాస్పిటల్ కోసం మనం అవసరం తీసుకోవాలి. కూరగాయలంతా వెళ్ళినట్టు వెళ్ళొచ్చు, లేకపోతే మనం మామూలుగా వెళ్ళిపోవచ్చు, పిల్లల కాలేజీ కానీ వెళ్ళిపోవచ్చు. మరి తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ బస్ తీసుకొచ్చారు, అక్కడ చూసుకుంటే మహిళలతో తోపులాటలు లాంటివి అయ్యాయి. అలాంటివి చూసినప్పుడు ఇక్కడ ఫ్రీ బస్ సర్వీస్ తీసుకొస్తే కొంచెం ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదమ్మా? కొంచెం ఉన్నాయి, మనం కొంచెం చేసుకోవాలి. అక్కడ అంత హైదరాబాద్ కొంచెం ఎక్కువ కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది, ఇక్కడ అంత ఎక్కువ ఉండదు. ఏదో మనం వెళ్ళేసి వచ్చేస్తుంటారు. ఫ్రీ బస్ అంటే పిల్లల కాలేజీకి, మనం మార్కెట్ అంత ఎక్కువ ఉండదు అనుకో. ఎక్కువ హాస్పిటల్కి కనుకైనా ఎక్కడన్నా అర్జెంటుగా దేనికైనా వెళ్ళానా, ఏమైనా నీళ్ళు పోసుకునే దానికి పైగా వెళ్ళడానికైనా, హాస్పిటల్ కోసం వెళ్ళడానికైనా దానికి ఉపయోగించాలి. పిల్లల కాలేజీ కూడా ఎక్కువ, ఎందుకంటే టైం అవగానే పిల్లలు పారిపోతారు, వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఈ కడుపుతున్న పిల్లలు కూడా గొప్పగా హాస్పిటల్ కాడికి వెళ్ళడానికి ఉపయోగించుకోవాలి. అవునా? మరి అదే చెప్తుంది, దేనికైనా అదే మెయిన్ పర్లేదు అంటారమ్మా ఫ్రీ బస్ సర్వీస్? పర్లేదండి, పర్లేదు. అందరికీ పిల్లలకు బాగుంటే అంతే చాలు. మన అందరికీ చేసిన పని అన్నీ బాగున్నాయి బాబు, చెప్పినవి అన్నీ బాగున్నాయి. ఈ రోజే కదా ఏ రోజు చేది ఏది అంటాడు అదే చేస్తాడు అతను, అంతే. ఇంక మార్పు ఏమి ఉండదు.
అందరికి ఇష్టమే అది మళ్ళీ రావాలనే కోరుకుంటాం అంతే. ఫ్రీ బస్ సర్వీసులు ప్రవేశపెడుతున్నారు కదా, ఉచిత బస్సు సర్వీస్ ప్రవేశపెడుతున్నారు. ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది అంటారమ్మా ఈ బస్సు? అలాగే కాలేజ్ అమ్మాయిలకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరు గర్భిణీ శివులకాలకి అందరూ పనికొచ్చిన వాళ్ళు పనికిరా డబ్బులు అవి ఉండవు కదా సమయానికి, అలా పనికొస్తాయండి. బాగానే ఉంది. మంచిదే మాకు, ఎందుకంటే కడుపులతో ఉన్నోళ్ళు కానీ పురటాళ్ళు కానీ ఒక పెళ్ళైనా కార్యమైనా నేనోళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు. ధర్మదాతలాగా మీరు బస్సు వేయడమే మాకు కావాలి. అది మీరు చేసిన పని మంచి పని మాకు బాగా నచ్చింది. మీరు ఎప్పుడు వేస్తారని మేము కళ్ళకు అనుకొని ఉన్నాం. మా పల్లెటూరు అయితే 3 నెలలు బట్టి వెళ్ళలేదు, ఎందుకంటే ఛార్జీలు డబ్బులు లేక. ఇట్టిండి 75 అట్టిండి 75 150 రూపాయలు దానికైతే వండుకొని తినవేళగా. మా ఊరు 3-6 నెలలు అయింది వెళ్ళలేదు. ఊరు చూద్దామని అనుకుంటున్నాం. సబ్బవరం పెందుర్తే ఛార్జీలు ఎంత? పెందుర్తికి 50, అక్కడి నుంచి సబ్బవరానికి 20, 70, మళ్ళీ అటు నుంచి 70, 150 రూపాయలు మనం తినాలా? ఎలా రావాలా? 200-300 ఎంత తినే కానీ మనం రాలేము. మీరు ఎప్పుడు వేస్తారని కళ్ళకు అనుకొని ఉన్నాం బస్సు. అంటే ఇప్పుడు అందుబాటులోకి అన్న క్యాంటీన్ కూడా తీసుకొస్తున్నారు. తక్కువ ధరకి అన్న క్యాంటీన్ పెడతాం, బస్సులు పెడతాం అంటున్నారు కదమ్మా. ఈ బస్సులు ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతాయి అంటారమ్మా? బస్సులు ఎక్కువగా పేదవాళ్ళకి, తాపి పనులకి వెళ్ళేవాళ్ళకి, ఏదంటే ఎక్కడైనా దూరంలో ఉన్న వాళ్ళకి, కడుపులతో ఉన్న వాళ్ళకి ఓ ఫోన్ చేస్తే బస్సు వస్తుంది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అని ఆశపడతాం. చదువుకున్న పిల్లలకి గబగబా పారిపోతారు, ఆ బస్సు ఎక్కిపోతారు. అందరికీ ఉపయోగపడుతుంది. బస్సు మాత్రం బాగుంది బాబు, బస్సు చాలా బాగుంది, మాకు నచ్చింది. మీరు ఎప్పుడు ఆడతారని మేము చూస్తున్నాం. ఎలాగనిపిస్తుందమ్మా ఫ్రీ బస్ సర్వీస్ మీద? ఫస్ట్ టైం మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే మానట వెళ్ళాలంటే వెళ్ళగలం, ఛార్జీలు కట్టుకొని వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి పని చేయలేరు, మరి ఇంట్లోనే ఉండాలి, కొడుకులు తీసుకెళ్తారేంటి. ఎక్కడికైనా ఫ్రీగా అంతే వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా సరే బస్సులో ఉపయోగపడతాయి అంటారా? ఉపయోగపడుతుందండి.